నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటే, నా పేరు పి రాజ్ కుమార్, పెద్దమర్రు విలేజ్, చిన్నమ్మాయి మండలం. అయితే నాకు మొదటిగా రాజకీయ ఓన్మాలు నేర్పించింది జూపల్లి కృష్ణారావు గారు. ఆయన అడుగుబడులు నడిచి నేను గ్రామ స్థాయిలో ఒకసారి ఎంపీడీసీ వేసి ఓడిపోవడం కూడా జరిగింది. కానీ అదే ఉద్యమంలో నీవు ఓడిపోయిన సరే అని చెప్పి చిన్నమ్మాయి మండలంలో నా మీద ఎవరైతే గెలిచారో ఆమె ఎంపీ అయింది. నా చిన్నమ్మాయి మండలం వాల్మీకులు అందరూ కలిసి ఆ రోజు నీవు ఓడిపోయిన సర్వే పర్వాలేదు తమ్ముడా, నీకోసం వాల్మీకి జాతర మండల ప్రెసిడెంట్ మేము ఎంచుకుంటున్నాం కాబట్టి నీవు వాల్మీకుల తరఫున మండలంలో నీవు ఒక పోస్ట్ లో ఉండాలని చెప్పి నాకు చిన్నమ్మాయి మండలం వాల్మీకులు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి ఈ రోజు తాలూకా వరకు నడిపించారు కాబట్టి ప్రత్యేకంగా చిన్నమ్మాయి వాల్మీకి ప్రజలకు మొదటిసారిగా నా ఆశలు ఉన్నన్ని రోజులు నేను వాళ్ళకు శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను నమ్మి ఈ రోజు వాల్మీకి ప్రెసిడెంట్ గా కొల్లాపూర్ తాలూకా అవకాశం ఇచ్చిన కొల్లాపూర్ తాలూకాలో ఉన్న ప్రతి ఒక్క వాల్మీకి ముద్దు బిడ్డలకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ నమస్కరించి చెప్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రోజు గంటాపరంగా చెప్తున్నా, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని 100% న్యాయం చేయడానికి మీ అందరి సహకారం చేస్తే, న్యాయం చేయడానికి నేను కంకణబద్ధంగా సపోర్ట్ చేస్తే, నేను నా రాజకీయ ఒత్తిడిలోకి ఎక్కడ కూడా తలం చెప్పకుండా నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఈ యొక్క సమావేశంగా తెలియజేస్తున్నాను. ఏ పార్టీ అయినా సరే ఒకటే కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టింది ఎందుకంటే వాల్మీకి అన్ని కులాలకు సంఘాలు మంచిగా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కొయ్యోళ్ళకు కూడా సంఘం అనేది ఉండాలి, కొల్లాపూర్ తాలూకా నుంచి ఆరంభం కావాలని కొంతమంది కలిసి అందరు పిలవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు వేస్తే కాదు, తాలూకా మొత్తం కలిస్తేనే పులి ఉన్నా పులికి మొల ఉంటేనే పులి గెలవగలరు, పులి బతకగలుగుతుంది. మొల ఉంటే పులి అనంత మన కూడా ఇప్పుడు కమిటీకి అందరం ఉండాలి. ఏదో ఇక్కడ కమిటీ అధ్యక్షులు వేసినాం కదా వాళ్ళే చూసుకుంటారు అంటే కాదని, ఎందుకంటే ఒకనే ఉంటే అందరూ వాళ్ళ ఎంత ఉండరు అనేది ఒక బలం అయితేనే దానికి అందం చందం అందరు. కాబట్టి ఇప్పుడు వచ్చే కొల్లాపూర్ తాలూకా వాల్మీకులు అందరూ ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ నేను నమస్కారం. కమిటీ ఆశయాలకు సిద్ధంగా ఉండి మన వాల్మీకులకు ఎవరికైనా నష్టం కలిగినా మేము ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటామని మీరు ఖచ్చితంగా ప్రమాణం చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆర్థికంగా ఉంటే తప్ప సంఘం డెవలప్ చేయలేదు. ముఖ్యంగా మన ఇప్పుడుండే అధ్యక్షులు పరశురామ్ గారు చాలా ఆవేదనతో చాలా బాగా మాట్లాడాడు. మన డాక్టర్ శ్రీనివాసు గారు ఇప్పుడు మనందరికీ పరిచయం అయ్యాడు. మాకు కొంతమందికి పరిచయం ఉండే, ఆయనతో మనతో వాళ్ళు కొంతమంది ఇబ్బందులు ఉండి ఆరోగ్యంగా బాగిన వాళ్ళు కూడా పాపం తమ్ముడు, వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా. ముఖ్యంగా సంఘం బలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ మనలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆర్థికంగా ఉన్నారు, తాలూకా సంఘానికి కొంత ఆర్థికంగా కొంత అమౌంట్ రూపకంగా కానీ ఇప్పుడు మనం ఇవ్వాలి. ఇస్తే తప్ప సంఘంలో ఉండే నాయకులు కొంత తిరగడం కానీ మన సంఘాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ, కొంతమంది పేదలకు పాపం అక్కడక్కడ కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ సహాయం చేయడానికి మన సంఘం తరఫున మన ఎస్టీ జాబితాలో వాల్మీకి పోయిన ఎస్టీ జాబితాలో చేర్చుకునే లక్ష్యంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయి కమిటీని ఎన్నుకోవడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ తర్వాత మండలాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకొని మన భవిష్యత్తు కార్యాచరణ రేపు ఎస్టీ జాబితాలో మన వాల్మీకి పేర్లను చేర్చడం కోసం మనం ప్రభుత్వాలపై ఏ విధంగా ఒత్తిడి కావాలని
మరొకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే 2 నెలల్లో వాల్మీకి మహర్షి జయంతి రాబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2013 సంవత్సరం నుంచి వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన పూర్వాపూర్ నియోజక అధ్యక్షుడు ఆధ్వర్యంలో, అదేవిధంగా మిగతా ప్రజాప్రభు ఆధ్వర్యంలో త్వరలోనే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు సంస్థల శాఖకు ఆయన ఈరోజు మంత్రిగా ఉన్నారు కాబట్టి జూపల్లి కృష్ణారావు గారు గారు సహకారంతో మన పూర్వాపూర్ నియోజకవర్గ వాల్మీకి నాయకులు ఈ యొక్క వాల్మీకి మహర్షి జయంతిని అధికారికంగా ముందుండి నిర్వహించాలని కోరుతూ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వాల్మీకి బోర్డులకు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, డిప్యూటీసీలుగా, సింగిల్ విండో చైర్మన్గా కూడా అవకాశాలు ఇస్తే రాబోయే మన పోరాటానికి ప్రజాప్రతినిధుల తోడు కూడా ఎంతో అవసరం ఉండదు కాబట్టి రేపు వివిధ వేదికలలో మన వాడిని వినిపించాలంటే మన కులం నుంచి కూడా ఎంతమంది ప్రజాప్రతినిధులు ఇవ్వాలని కోరుతూ ఎవరికి ఎలాంటి అవకాశం వచ్చినా రాజకీయాల ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మన వాల్మీకి సోదరులందరూ అండగా నిలవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ